తండ్రి దేవునికి నా హృదయపూర్వక స్తోత్రాలు. మరి సాయంకాలము జరుగుతున్న ఆరాధన కార్యక్రమాన్ని బట్టి మరి కుటుంబం ద్వారా మరి కూడుకుని దేవుని స్తుతించడానికి అవకాశాన్ని బట్టి దేవునికి నా హృదయపూర్వక స్తోత్రాలు చెల్లిస్తూ చేరువచ్చిన అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభాలు వందనాలు తెలియజేస్తూ ప్రార్థన చేసుకుని మనం కొన్ని విషయాలు దైవలేఖనాల నుంచి నేర్చుకోవాలి. సకలాశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోక తండ్రి, మీ ఘనమైన అతి శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా పట్ల మీరు చేసిన కార్యాలు గొప్పవి. ఉదయకాలం నుంచి ఈ సమయం వరకు మనందరినీ కాపాడి సంరక్షించారు. ఈ సాయంకాల పూట మీ పాద సన్నిధిలో మేము స్తుతించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు అయ్యా. మరొకసారి మీ వాక్యాన్ని నేర్చుకోవాలని ఆశపడుతున్నాం. మీ పాదాలు బట్టి బ్రతిమలాడుతున్నాం. కొన్ని సంగతులు మాకు తెలియపరచు, వాటిని అనుసరించి మా జీవితాన్ని సరిదిద్దుకున్న అవకాశాన్ని, మిమ్మల్ని మహిమపరిచే భాగ్యాలు మాకు ప్రసాదించుకో. మా స్వనీతి మా స్వబుద్ధి మాలో తొలగించుకో. వినుచున్న వారిని అలాగే వీక్షిస్తున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకో. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం మా ప్రియ పరలోక ప్రభు నామమున. మరి సమయభావాన్ని బట్టి కొన్ని విషయాలు క్లుప్తంగా దైవలేఖనాలను మనం నేర్చుకుందాం. దైవలేఖనాల్లో మరి దేవుడు తన యొక్క మాటలను, తన యొక్క జ్ఞానమును మరి మనం నేర్చుకోవడం గ్రంథం ద్వారా. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో 40 వచనాన్ని ఈరోజు కొన్ని విషయాలు, అక్కడ ఉన్న విషయాలు మనం నేర్చుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 40 వచనంలో యేసు ప్రభు తన శిష్యులతో మాట్లాడుతున్న మాట, మిమ్మును చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకును, నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వారిని చేర్చుకును అన్నమాట ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే యేసు ప్రభు తన 12 మంది అపోస్తులను లోకం మరి ఆయన పంపడం జరిగింది. అయితే మిమ్మల్ని ఎవరైతే చేర్చుకుంటారో వారు నన్ను చేర్చుకున్నారు, నన్ను చేర్చుకున్న వారు ఎవరో నన్ను పంపిన తండ్రిని కూడా చేర్చుకున్నారని ప్రభు సెలవిచ్చడం జరిగింది. అంటే చేర్చుకోవడం ఏమిటి అని మనం ప్రశ్న వేసుకుంటే దీనికి మరొక మాట ఉంది. మా యోహాను సువార్త 14వ అధ్యాయంలో, యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనం చదువుదాం. అక్కడ యేసు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును. అంటే ప్రభు యొక్క మాటలు గైకొనాలి. అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. నన్ను ప్రేమింపడేవాడు నా మాటలు గైకొనడు. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే అన్నాడు. అంటే ఇప్పుడు చేర్చుకోవడం ఏంటి అని మనం ఆలోచన చేస్తే ఆయన మాటను చేర్చుకోవాలి. ఒకసారి 15వ అధ్యాయం యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం మాట ఉంటుంది చూడండి. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచియుండిని ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును అని చెప్పాడు ఇక్కడ. అంటే ఇప్పుడు ఏమి విషయాల మీద నిలబడాలి అంటే ప్రభు చెప్పే మాటల మీద నిలబడి ఉండాలి. ఇప్పుడు ప్రభు తండ్రి మాటలు చెప్పడానికి లోకానికి వచ్చాడు. ఇప్పుడు యేసు ప్రభు తన 12 మంది అపోస్తులను కూడా పంపి, మిమ్మల్ని ఎవరైతే చేర్చుకుంటారో వారు నన్ను చేర్చుకుంటారు, నన్ను చేర్చుకున్న వారు నన్ను పంపిన తండ్రిని చేర్చుకుంటారు. అంటే చేర్చుకోవడం ఏంటనేది చూస్తే ఆయన మాటలకు లేదా ఆయన వాక్యాన్ని చేర్చుకోవటమే మరి ఇక్కడ ఉన్న దైవలేఖనం మనకు నేర్పుతూ ఉంది. అట్లాగే మత్తయి సువార్త 10వ అధ్యాయం 40 వచనంలో 41వ వచనంలో చూస్తే, ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలమును పొందును, నీతిమంతుడైన నీతిమంతులు చేర్చుకున్నవాడు నీతిమంతుని ఫలము పొందును, మరియు శిష్యుడని ఎవడి చిన్నవారిలో ఒకటి గిన్నెడు చన్నీలు మాత్రం త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకుని నిత్యముగా మీతో చెప్పుచున్నాను అని ఇక్కడ మనకు లేఖనాలు కొన్ని చెప్పటం అనేది జరిగింది. ఈరోజు మనం చూస్తున్న పరిస్థితులు బట్టి చూస్తే మరి దైవగా లేఖనాలను బట్టి మనం ఆలోచన చేసినట్లయితే చేర్చుకోవటం లేదా వాక్యాన్ని బోధించటం లేదా నీతిమంతుల్ని చేర్చుకోవటం వల్ల కలిగే ఫలితాలు ఏంటో ఈరోజు మనం కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. కనుక ఇక్కడ కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం.
మొదటిగా ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలము పొందును అనే మాట మనకి ఇక్కడ కనబడుతూ ఉంది. అట్లాగే నీతిమంతుని చేర్చుకున్నవాడు నీతిమంతుని ఫలము పొందుకుంటాడన్న మాట మనం నేర్చుకుంటూ ఉన్నాం. కనుక ఈ రెండు విషయాలు మనం నేర్చుకుందాం ఈరోజు. ఒకటి, ఆది కాండవం మనకు 6వ అధ్యాయంలో మన అందరూ తెలిసిన మాట 9వ వచనం చూస్తే నోవహు వంశావళి ఇదే, నోవహు నీతిపరుడు అనే మాట ఉంది. అంటే నోవహు గారు ఎవరు అంటే నీతిపరుడు. ఇప్పుడు నోవహు గారికి దేవుడు ఒక పని అప్పగించడం జరిగింది. ఆ పనిలో తన కుటుంబం సహకారంగా ఉందని మాత్రం మనం గ్రహించాలి. కనుక నోవహు అనగా నీతిమంతుని చేర్చుకోవటం వల్ల ఆ కుటుంబానికి దేవుడు రక్షణ భాగ్యాన్ని ఇచ్చినట్లుగా మనం గ్రంథాధారంగా మనకు రుజువు ఉంది. అంటే నీతిమంతుడు చేర్చుకున్నారు అంటే లోకానికి నోవహు సువార్త ప్రకటించిన తన ఇంటి వారు అతను చేర్చుకోలేదనుకోండి, అతనికి చాలా ఇబ్బందులు లేదా ఇంకో పరిస్థితులు ఎదురయ్యేది. కనుక నోవహుని నీతిమంతుని చేర్చుకున్నారు వారి కుటుంబం. అతను బట్టి ఆ కుటుంబానికి రక్షణ కలిగినట్లుగా మనకి అదే ఆది కాండలో మనకు తెలియపరుస్తూ ఉన్నాయి. అట్లాగే మరి మనకి అబ్రహాం గారు చరిత్ర మనం చూసినట్లయితే అబ్రహాం గారితో పాటు సహోదరుడు కుమారుడైన లోతు గారు కూడా రావటం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత కాలంలో ఈ లోతు గారు వేరే ప్రాంతానికి వెళ్ళటం, ఆ తర్వాత అక్కడ సొదొమ గొమొర్రా పట్టణంలో చాలా పాపంతో మరి భయంకరమైన పరిస్థితులు ఉండటం, దేవుడు ఆ పట్టణాన్ని నాశనం చేస్తున్నప్పుడు అబ్రహాం గారు తన లోతు గురించి నీతిమంతుల గురించి ప్రార్థన చేయటం మన అందరికి తెలిసిన విషయమే. అయితే ఇక్కడ మనం ఒక విషయం చూద్దాం. 19వ అధ్యాయం 29వ వచనం. 19వ అధ్యాయం 29వ వచనం. దేవుడు ఆ మైదానపు పట్టణం పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకుని లోతు కాపురం ఉన్న పట్టణం నాశనం చేసినప్పుడు ఆ నాశనం మధ్యన లోతును నశించకుండా అతన్ని తప్పించెను అన్నాడు. అంటే లోతు నాశనం గురి కాకుండా తప్పించుకోవడానికి కారణం ఎవరయ్యా అంటే మరి నీతిమంతుడైన అబ్రహాముతో తన సహవాసాన్ని బట్టి దేవుడు లోతు గారిని తప్పించినట్లుగా మనకి ఇక్కడ ఒక మాట ఆధారం ఉంది. అంటే అబ్రహాం గారు వెళ్ళవలసిన కానాను ప్రయాణంలో మరి లోతు గారు కూడా ప్రయాణం చేయటం వల్ల అంటే అతనికి కూడా సహకారి ఉండటం వల్ల మరి దేవుడు లోతును కూడా రక్షించినట్లుగా మనకి ఇక్కడ మరొక ఆధారం మనకు కనపడుతూ ఉంది. అట్లాగే మరి అబ్రహాం గారు అబీమెలెకు వారి యొక్క రాజుగారి ఇంట్లో ఉన్నప్పుడు లేదా ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు మనకి ఇక్కడ 20వ అధ్యాయంలో ఒక మాట ఉంది. అబ్రహాం గారు 20వ అధ్యాయంలో ఒక మాట ఉంది. 17వ వచనం. అబ్రహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసీలను బాగు చేసెను, వారు పిల్లలను కనిరి అన్నమాట ఉంది. అంటే ఒక నీతిమంతుడి యొక్క ప్రార్థన అంత ఫలితాలు ఇవ్వటం అనేది జరిగింది. అంటే అబీమెలెకు అబ్రహాముని చేర్చుకోవటం వల్ల కనుక అబ్రహాము వారి కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేయటం వల్ల వారికి దేవుడు మరి ఇంత మేలు చేసినట్లుగా మనకి ఇక్కడ మనకి కనబడుతూ ఉంది. అట్లాగే యోసేపు కాలంలో 39వ అధ్యాయంలోకి వెళ్దాం. యోసేపు కాలం 39వ అధ్యాయం ఆది కాండలో కూడా మనం చూసినట్లయితే అక్కడ యోసేపుని అమ్మివేయటం మనకి తెలిసిన సంగతే. కనుక ఫరో దగ్గర ఉద్యోగస్తుడు పొతిఫెరును అతను కొనటం జరిగింది. ఈ 39వ అధ్యాయంలోకి మనం చూసినట్లయితే అక్కడ 2వ వచనం చూసి యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడకు ఆ ఐగుప్తుని ఎంట నుండెను. యెహోవా అతనికి తోడై ఉండెనని అతడు చేసినదంతా అతని చేతిలో యెహోవా సఫలం చేసినని అతని యజమానుడు చూచినప్పుడు గమనించాడు. అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతని కటాక్షము కలుగును గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతను నియమించి తనకు కలిగినదంతా అతని చేతికి అప్పగించాడు. అంటే దాసుడు ఇప్పుడు ఏమయ్యాడు? విచారణకర్తగా అయ్యాడు. రెండవది తన దగ్గర పరిచర్య చేసే భాగ్యాన్ని సంపాదించుకున్నాడు. అంటే యోసేపుకి ఎవరు తోడుగా ఉన్నారని మనకు అర్థం? దేవుడు తోడుగా ఉన్నాడు. ఎందుకంటే దేవుడు నీతిమంతులకు మాత్రమే తోడుగా ఉంటాడని మనకి ఎన్నో కీర్తనలు ఎన్నో విషయాలు మనకు తెలిసిన విషయాలే. అయితే యోసేపు నీతిమంతుడు అన్న సంగతి మనకు తెలుసు. ఇప్పుడు యోసేపును బట్టి ఆ
ఐగుప్తుడిని లేదా ఫరో దగ్గర ఉన్న ఉద్యోగస్తుడు తన కుటుంబాన్ని కూడా దేవుడు దీవించినట్లుగా మనకి ఇక్కడ మరొక ఆధారం కనబడుతూ ఉంది. అట్లాగే మరి తర్వాత కాలంలో మరి ఇప్పుడు ఫరో గారికి కళ రావటం, ఆ కళ గురించి మరి అతనికి ఆ సంగతి తెలుసుకోవాలని యోసేపు గారిని పిలవటం జరిగింది. ఆ యోసేపు గారు వచ్చి ఆ కళభావం చెప్పడం జరిగింది. అలా చెప్పినప్పుడు అతను ఆ ప్రాంతానికి లేదా దేశానికి అతను ప్రధాని అయి ఒక గొప్ప అధికారి అయినట్లుగా మన గ్రంథం ఆధారం ఉంది. ఇప్పుడు ఆ దేశం యోసేపును చేర్చుకోవటం వల్ల 7 సంవత్సరాల కరువు రాకుండా దేశం దేవుడు కాపాడాడు. అంటే నీతిమంతుని యొక్క ప్రార్థన అంత గొప్పది, నీతిమంతుని యొక్క జీవితాలు అంత గొప్పదని మనకి ఇక్కడ కొన్ని గ్రంథ ఆధారాలు మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. కనుక ఇప్పుడు మనం కొన్ని విషయాలు నేర్చుకున్నాం. తర్వాత కాలంలో ఇంకా కొంచెం లోపలికి వెళితే నిర్గమకాండంలోకి మనం వెళ్దాం. ఇక్కడ ఒక ఆశ్చర్యమైన సంగతులు మనకు కనబడుతూ ఉంటాయి. 17 అధ్యాయము ఇక్కడ 8 నుంచి 16 వచనాలు ఈ వాక్య భాగాన్ని చదివినట్లయితే అక్కడ ఇశ్రాయేలు వారు అమాలేకులతో యుద్ధం చేస్తున్నట్లుగా మనకి ఇక్కడ ఆధారం ఉంది. అయితే అమాలేకులతో యుద్ధం చేసినప్పుడు అక్కడ ఒక సంఘటన జరిగింది. 10వ వచనం చదువుతున్నాను. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకులు యుద్ధమాడిన. మోషే అహరోను హూరు అనువార కొండ శిఖరం ఎక్కిరి. అంటే అక్కడ 3 వ్యక్తులు జ్ఞాపకం చేస్తున్నారు. ఒకరు మోషే నాయకుడు, 2 అహరోను, తర్వాత హూరు. ఈ 3 ఆ కొండ శిఖరం ఎక్కిరంట. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలు గెలిచేది. అంటే మోషే గారు ఆ చెయ్యి పైకెత్తినప్పుడు ఎవరు గెలిచారు? ఇశ్రాయేలు వారు గెలిచారట. తర్వాత మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలు వారు గెలిచారు. మోషే తన చెయ్యి దింపినప్పుడు దింపినప్పుడు అమాలేకులు గెలిచారు. అంటే చెయ్యి కిందకి పెట్టడంతో శత్రువులు గెలిచారు, చెయ్యి పైకెత్తడంతో ఇశ్రాయేలు వారు గెలిచారు. దీన్ని కొందరు ఎలా తీసుకున్నారు అంటే, మనం దేవునికి స్తోత్రాలు చేయాలంటే చేతులు పైకెత్తాలి, చేతులు పైకెత్తకపోతే విజయం ఉండదన్న భావన ఇది అక్కడికిక్కడ సంఘటన వేరు. కనుక జాగ్రత్త. అలాగే మోసే చేతులు కర్ర ఉంది. అలాగే మనం కూడా చేతులు ఎత్తాలంటే మన చేతులు కూడా ఏముండాలి? కర్ర ఉండాలి. అది అలాగే మనం ఏంటంటే కలుపుకోవడానికి ఎన్నైనా ఉంటాయి. కనుక ఆలోచించాలి, మనకున్న విధానం ఏంటన్నది గ్రహించాలి. ఇక్కడ తర్వాత విషయాన్ని చూస్తాం. చూడండి 12వ వచనం. మోసే చేతులు బరువెక్కగా వారు ఒక రాయిని తీసుకుని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకి దాన్ని వేశారంట. ఒక రాయిని తెచ్చి అహరోను హూరులు ఒకడు ఈ ప్రక్కన ఒకడును ఆ ప్రక్కన అతని చేతులు ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా ఉండేను అన్నమాట ఇక్కడ కనబడుతుంది. అంటే చేతులు కిందకి రాకుండా ఆ ప్రక్క ఈ ప్రక్క రాయిలు పెట్టడం, వారు ఆ చేతులను ఆదుకోవటం, అంటే అహరోను గారు హూరు ఆదుకోవటం, అంటే ఒక నాయకుడికి ఒక సేవకుడికి సహకారంగా ఉన్నారు. ఆ సహకారం వల్ల అమాలేకులు ఓడిపోయారు, ఇశ్రాయేలు వారు గెలిచినట్లుగా మనకి ఇక్కడ ఆధారం కనపడుతూ ఉంది. కనుక ఇలాగా మనకి ఎన్నో కొన్ని ఆధారాలు దైవలేఖనంలో మనకి కనపడుతూ ఉన్నాయి. ఒకసారి ఒక మాట మీకు చూపిస్తాను. చూడు, ఇందాక మనం మోషే గారు చెయ్యి పైకెత్తినప్పుడు ఆ కర్ర పైకెత్తినప్పుడు గురించి మాట్లాడుకున్నాం కదా. 14వ అధ్యాయం దగ్గర కూడా ఒక రాయడం మాట. 14వ అధ్యాయం 16 వచనం చూడండి. అక్కడ ఎర్ర సముద్రం అడ్డు వస్తుంది కదా, దాని గురించి ఒక మాట ఉంది. నీవు నీ కర్రని ఎత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి దాని పాయలుగా చెయ్యము అన్నాడు ఆయన. ఎవరో? దేవుడు. అంటే తన చేతిలో ఉన్న కర్రని ఏం చెయ్యాలి? సముద్రం వైపుకి చెయ్యి చాపి దాన్ని పాయలుగా చెయ్యి అని చెప్పాడు. రైట్. ఇక్కడ మనకు కనబడుతుంది ఏంటి? మోషే గారి చేతిలో ఉన్న కర్ర మాత్రమే కనబడుతుంది. కానీ ఆ చెయ్యి ఎవరయ్యా అంటే 15వ అధ్యాయము 12వ వచనం. 15వ అధ్యాయము 12వ వచనం. నీ దక్షిణ హస్తము చాపితివి. ఓకేనా? మోషే గారి చెయ్యి కాదు. ఇప్పుడు అక్కడ ఎవరు చెయ్యా? ఆయన దక్షిణాస్తము. ఆయన దక్షిణాస్తము అంటే కుడి హస్తము. ఆ కుడి హస్తం ఎవరయ్యా అంటే యేసు ప్రభు తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఇంకో మాట ఏంటంటే మనుషులు ఎవరిని దీవించాలన్నా కుడి చెయ్యి వాడటం అనేది సహజం. అట్లాగే దేవుడు కూడా, అంటే కుడి చెయ్యి అనే దానికి ఒక విధంగా చెప్పాలంటే అధికారాన్ని సూచిస్తుంది.
కనుక తండ్రి ఎవరికి అధికారం ఇచ్చాడు? కుమారుడికి అధికారం ఇచ్చాడు. కనుక ఆయన దక్షిణాస్తం అన్నాడు, దాని దక్షిణ బాహు అన్నాడు. కనుక ఆయన కుడి ప్రక్కన అంటాడు. కనుక నీ దక్షిణ హస్తమును చాపెత్తివి. ఎవరో? మోషే కాదు, దేవుడు. ఓకేనా? తర్వాత భూమి వారిని మృంగివేసాను. అంతేగాని అక్కడ మోషే గారు కాదు. కానీ ఇశ్రాయేలు వారికి కనిపించేవాడు మోషే అయినా మోషేగా కనిపించేవాడు ఎవరో తెలుసా? ఆ దక్షిణాస్తం. ఆ దక్షిణాస్తం గురించే హెబ్రీ పత్రిక 11 అధ్యాయం చెప్పాడు. ఎవరి గురించి? క్రీస్తు విషయమైన నింద. ఓకేనా? అంటే అతను అదృశ్యమైనది దూరం నుండి చూస్తున్నాడు. ఆయన ఎవరో? మోషే గారు. కానీ ఇశ్రాయేలు వారికి కనపడుతుంది ఎవరయ్యా అంటే మోషే గారే కనపడుతున్నాడు. ఇక్కడ మనం చూడవలసింది 17 అధ్యాయంలో చూస్తే, ఈ మోషే గారు అమాలేకులతో యుద్ధం చేస్తున్నప్పుడు ఊరో ప్రక్కన, అహరోన్ గారు ప్రక్కన తన చేతులు వారు ఆదుకోవటం వల్ల అక్కడ శత్రువులు ఓడించటం జరిగింది. ఇశ్రాయేలు వారికి రక్షణ పొందటం జరిగింది. ఇక్కడ నేను ఎందుకంటానంటే, ఒక సేవకుడికి ఏం చేశారు? వీళ్ళు సహాయపడ్డారు. ఒకసారి చూద్దాం. ఇప్పుడు అహరోన్ ఏమయ్యాడు? యాజకుడు అయ్యాడు. తర్వాత కాలంలో అహరోన్ ఏమయ్యాడు? యాజకుడు అయ్యాడు. అంటే దేవుని పనులు కిందాక మనం నేర్చుకున్నాం. ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ద్వారా వచ్చే ఫలం పొందుతారు. నీతిమంతులు చేర్చుకుంటే నీతిమంతుడు ద్వారా వచ్చే ఫలం పొందుతారు. శిష్యుడని ఎవరైతే నా శిష్యుడు చేర్చుకుంటారో ఆ శిష్య ఫలం కూడా పొందుతారని యేసుప్రభు ఇందాక చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇవన్నీ చేర్చుకోవడం ఏంటయ్యా అంటే ఒకటే, దేవుని మాట ప్రకారంగా జరిగే కార్యాలు అయితేనే. ఒకసారి నిర్గమకాండ 24 అధ్యాయం దగ్గరికి వద్దాం. 14 వచనం. అతడు పెద్దలను, ఓకేనా, అతడు పెద్దలను చూడండి, పెద్దలను చూచి మేము మీ వద్దకు వచ్చే వరకు ఎక్కడైనా ఉండుడి. ఇదిగో అహరోను హూరును మీతో ఉన్నారు. ఎవరికైనా వ్యాజ్యమున్న ఎడల వారి వద్దకు వెళ్ళవచ్చును వారితో చెప్పాను. ఎవరో? మోషే గారు. ఆయనేమో దేవుని యొక్క ఆజ్ఞలు తేవడానికి వెళ్తున్నాడు. కింద ప్రజలు ఉన్నారు. ఏదన్నా సమస్య ఉందనుకోండి, మీరు నా దగ్గర రావక్కర్లా. మీ ముందు ఎవరున్నారు? ఇప్పుడు అహరోను గారు ఉన్నారు, హూరు ఉన్నారు. వీళ్ళిద్దరు ఎవరు? ఇందాక మోషే గారికి సహాయం చేసిన వారు. ఇప్పుడు దేవుడు వారిని ఒక న్యాయాధిపతులుగా లేదా ఆ తీర్పులు తీర్చేవారిగా దేవుడు మోషే ద్వారా వారిని ఏర్పాటు చేయడం అనేది మనం చూస్తూ ఉన్నాం. 31 అధ్యాయం, నిర్గమకాండ 31 అధ్యాయం. త్వరగా మొదటి వచ్చి, మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, చూడుము, నేను యోధాగోత్రంలో హూరు మనమడును హూరు కుమారుడైన బెసలేలును అను పేరు గల వానిని పిలిచి తిని. ఎవరంటే అతను? హూరు ఎవరయ్యా అంటే యోధాగోత్రంలో ఒక వ్యక్తి. అతని మనవడు ఎవరంట? బెసలేలు. అంటర్లైన్ చేసుకోండి. ఇందాక హూరు గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు ఊరు మనవడు ఎవరయ్యా అంటే బెసలేలు. ఇప్పుడు ఈ బెసలేలు దేవుని యొక్క మందిరము లేదా దేవుని యొక్క ప్రత్యక్ష గుడారాన్ని కట్టడానికి దేవుడు ఇతనికి జ్ఞానం ఇచ్చాడట. 6వ వచనం. ఒక్కసారి 7వ వచనం. ప్రత్యక్ష గుడారమును, సాక్ష్యపు మందసమును, దాని మీదనున్న కరుణాపీఠమును, ఆ గుడారపు ఉపకరణములన్నిటినీ, ఓకే, ఇవన్నీ చేయటానికి దేవుడు ఎవరు నియమించుకున్నాడో? బెసలేల్ని. గమనించాలి. బెసలేలు ఎలాగొచ్చిన భాగ్యం అయ్యా అంటే తాతగారి ద్వారా వచ్చిన భాగ్యం. అది ఆలోచించాలి. తాతగారు మోసేకి సహకారం చేయటం వల్ల దేవుడు అతనికి అంత భాగ్యాన్ని, తన మనవడికి అంత భాగ్యాన్ని ఇవ్వటం అనేది జరిగింది. ఒకసారి యెహోషువ గ్రంథం దగ్గరికి వెళ్దాం త్వరగా. 2వ అధ్యాయము, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము. ఇక్కడ కూడా మనం కొన్ని మాటలు చూద్దాం. ఇక్కడ రాహాబు వేగులు వారిని చేర్చుకోవటం అనేది మనం చూస్తూ ఉన్నాం. వేగులు వారు ఎవరు? ఇశ్రాయేలు వారు. ఇశ్రాయేలు వారు కానా ఎరుకో పట్టణం చూడడానికి మోషే పంపారు. ఇప్పుడు ఆమె ఎవరిని చేర్చుకుంది? వేగుల వారిని చేర్చుకుంది. ఎవరిని చేర్చుకున్నట్టు? అక్కడ ఇశ్రాయేలు వారిని చేర్చుకున్నట్టు. ఇశ్రాయేలు వారిని చేర్చుకుంటే ఎవరిని చేర్చుకున్నట్టు? అది అంటే ఒక విధంగా చెప్పాలి, దేవుని చేర్చుకున్నట్టు. అందుకే దేవుని ప్రజలు అన్న మాట వాడుతుంది ఆవిడ. మీ దేవుడు గొప్పవాడని ఆవిడ చెప్తుంది. కనుక ఇప్పుడు వారిని చేర్చుకోవటం వల్ల దేవుడు ఆ కుటుంబానికి రక్షణ ఇచ్చాడు. ఎవరికే? అది అంటే ఆ నీతిమంతులు చేర్చుకోవటం వల్ల దేవుడు రాహాబు కుటుంబానికి ఏమి ఇచ్చాడు? రక్షణ ఇచ్చాడు. సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం. త్వరగా 6వ అధ్యాయం 11వ వచనం. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఓబేదెదోము ఇంటిలో ఉండగా, అంటే దేవుని మందసం ఎక్కడుంది?
ఒబేదెదోము ఇంట్లో ఉంది. యెహోవా ఒబేదెదోమును అతని ఇంటి వారిని అందరినీ ఆశీర్వదించాడట. ఎవరినే? తన ఇంటి వారి అందరినీ కూడా ఏం చేశాడట? దేవుడు ఆశీర్వదించాడట. ఇప్పుడు ఆ ఆశీర్వాదం ఎక్కడి వరకు వెళ్ళిందో మీకు చూపిస్తాను చూడండి. అంటే దేవుని యొక్క మాటలను చేర్చుకున్నాడు ఎవరో? ఒబేదెదోము. ఇప్పుడు అతనికి దీవెన దేవుడు ఎంతవరకు ఇచ్చాడో ఒకసారి చూద్దాం. దినవృత్తాంతాల గ్రంథం 26 అధ్యాయం. దినవృత్తాంతాల గ్రంథం 26 అధ్యాయం చూసారా? 4వ వచనం చదవండి. 4వ వచనం. దేవుడు ఒబేదెదోమును ఆశీర్వదించి అతని కుమారులు దయచేసాడంట. దేని బట్టి వచ్చింది అతనికి? దేవుని మాటలను మందసాన్ని పెట్టి చేర్చుకోవటం వల్ల. ఎందుకంటే దేవుని చేర్చుకోవడం ఏంటి? దేవుని బొమ్మలు చేర్చుకోవడం కాదు, దేవుని ప్రతిమలు చేర్చుకోవడం కాదు, దేవుని మాటలను చేర్చుకోవటం. కనుక ఈరోజు మన గృహాలు దేవునికి చోటిస్తే, దేవునికి చోటు ఇవ్వటం అంటే ఏంటి? వాక్యానికి చోటిస్తే. గమనించాలి. ఇప్పుడు ఆ వాక్యానికి చోటిచ్చాడు గనక అతని కుమారులను దయచేసాను. వారెవరనగా అక్కడ చెప్పాడు. ఇప్పుడు వారందరూ ఏం చేస్తున్నారో తెలుసా? 26 మొదటి వచనం. ద్వారపాలకుల విభాగమును గూర్చి అన్నమాట వాడతాడు అక్కడ. అంటే ఇప్పుడు అంటే దేవుని మందిరం దగ్గర ద్వారపాలకులుగా వారు పనిచేస్తున్నారట. అంటే దేవుని సన్నిధులు వారు ఏం చేస్తున్నారు? ఎవరో? ఒబేదెదోము తన కుమారులు. గమనించాలి. అంటే దేవుని దగ్గర ఉండటమే ఒక గొప్ప భాగ్యం. ఇందాక కూడా మనం హూరు ఆ మోషే గారికి సహకారం చేయటం వల్ల తన మనవడు ప్రత్యక్ష గుడారాన్ని కట్టడానికి, ఆ పని చేయటానికి దేవుడు తన మనవడిని ఏర్పాటు చేసుకున్నట్లుగా మనకి చూసాం. అంటే మనం నీతిమంతులైతే అది మన వచ్చే తరాలు కూడా, మన బిడ్డలు కూడా ఆ భాగ్యాన్ని వారికి వెళ్తుంది. కనుక దీన్ని కొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం. ఇంకా ఇంకొన్ని విషయాలు మీ ముందు పెడుతున్నాను, అవి కూడా రాసుకొని దయించి. రాజులు మొదటి గ్రంథం 17. అంటే సమయభావాన్ని బట్టి కొంచెం త్వరగా మనం ముందుకెళ్తున్నాం. ఈ విషయాలు ఎంతైనా మనం వివరణ తీసుకోవచ్చు. ఓకే, 17 అధ్యాయం. ఈ 17 అధ్యాయంలో ఏలియా గారికి దేవుడు సారేపోతను ఒక ప్రాంతానికి వెళ్ళమనటం జరిగింది. అక్కడ ఒక పేద విధవరాలతో నేను పోషిస్తాను అని దేవుడు చెప్పడం జరిగింది. నిజంగా కరువు కాలంలో నిజంగా ఒక పేద విధవరాల ద్వారా ఏలియా ఎలా పోషింపబడతాడో? సరే, అతడు దేవుని మీద నమ్మకం ఉంది కనుక అతను వెళ్ళటానికి ఇష్టపడ్డాడు. కానీ ఒక సేవకుని పోషించటం అనేది గుర్తుపెట్టుకోండి. ఒక సేవకుని లేదా ఒక ప్రవక్తను చేర్చుకోవటం అనేది అది చాలా ఇబ్బంది అయిన విషయం. ఎందుకంటే ఆ తల్లి వచ్చింది, ఇదే ఆఖరు పిండి, ఈ కట్టెలు ఏరుకుని ఆ రొట్టెను కాల్చుకుని ఇంక తిని రేపు చనిపోతాం, మా దగ్గర ఇంకేమీ లేదని అంటే చివరి పరిస్థితుల్లో ఆవిడ కట్టెలు ఏరుకోవడానికి వెళ్ళింది. అటువంటి చివరి పరిస్థితుల్లో మన ఆలోచనలు అవుతాయా అంటే ఆ చివరిది కూడా మనకు ఉండాలని కోరుకుంటాం తప్ప ఒక ప్రవక్తకు పెట్టాలన్న కోరిక అయితే ఉండదు. కనుక ఇప్పుడు ఆమె ఎట్లా గ్రహించిందో తెలియదు, కానీ దేవుడు ఆమెతో చెప్పినట్లుగా ఏమీ లేదు. కానీ ఆమె వెళ్ళటం, ఆయన అడగటం, ఆ రొట్టె ఈవిడ పట్టుకుని ఇవ్వటం, అలా ఇవ్వటం వల్ల అక్కడున్న కరువు కాలం అంతా కూడా దేవుడు ఏలియాని చేర్చుకోవటం వల్ల దేవుడు ఆ కుటుంబానికి సమృద్ధైన ఆహారాన్ని ఇచ్చేటట్టు. అంటే ప్రవక్తను చేర్చుకుంటే ప్రవక్త ద్వారా వచ్చే ఫలాన్ని ఆమె పొందింది. కనుక ఇలాగా ఎందుకంటే ఇది దేవుని యొక్క ఆ మాట తప్ప మనుషుల యొక్క మాట కాదు. కనుక ఇక్కడ ఏలియాని చేర్చుకోవటం వల్ల, అంటే ప్రవక్తను చేర్చుకోవటం వల్ల ప్రవక్త ద్వారా వచ్చిన ఫలితం ఆమె సంపాదించుకోండి. అట్లాగే రాజులు 2వ గ్రంథం 4 అధ్యాయం. రాజులు 2వ గ్రంథం 4 అధ్యాయం 8వ వచనం నుంచి మనం చదివినట్లయితే ఇక్కడ సునేము పట్టణస్థురాలు ఒక స్త్రీ ఎలీషా గారు ఆయన పరిచర్లు వెళుతూ వస్తుండగా ఆమె ఒక దైవజనుడు వస్తున్నాడు కనుక అతనికి ఒక బస సిద్ధ చేయాలంటే ఒక గది ఇవ్వాలి మేడ మీద. అతను ఎప్పుడైనా వచ్చి ఇక్కడ సేద తీర్చుకోవడానికి అది బాగుంటుందని తన భర్తతో సంప్రదించి ఆ ప్రవక్తకి, ఎలీషా ప్రవక్తకి ఒక బస అనగా ఒక గదిని సిద్ధపాటు చేయటం అనేది జరిగింది ఆయన ఉండటానికి అక్కడ. అయితే ఇంతకీ ఆ కుటుంబంలో లోటు ఒకటి ఉంది. ఆ లోటు ఏంటయ్యా అంటే వారికి బిడ్డలు లేరు.
ఇప్పుడు ఆ బిడ్డ లేనప్పుడు దేవుడు ఆ ప్రవక్త ద్వారా, అంటే గమనించాలి, అతను దేని పని మీద ఉన్నాడో, దేవుని పని మీద. అందుకని దేవుడు గమనించాలి, వారిని చేర్చుకోవటం ఏంటంటే దేవుని చేర్చుకున్నట్టే, కానీ వారు దేవుని కంటే గొప్పవారు మాత్రం కాదు. అది మాత్రం మనం మర్చిపోకూడదు. కనుక మరి ఆమె ఎప్పుడైతే ఇతనికి సహకారం చేసిందో, అమ్మ మీకు ఏదైనా సమస్య ఉంటే చెప్పమని అడగడం జరిగింది. ఆ సమస్య చెప్పడం జరిగింది. ఆ తర్వాత మరలా సంవత్సరానికి నీ కౌగిట నీ కుమారుడు ఉంటాడని చెప్పడం జరిగింది. తర్వాత కాలంలో సంవత్సర కాలానికి మరలా ఆ సునిమి స్త్రీ బిడ్డని మరి పుట్టడం అనేది మనం ఈ గ్రంథంలో, ఈ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. అంటే ప్రవక్తను చేర్చుకోవటం వల్ల ఈవిడికి ఏం కలిగింది? ఆ ఫలం, అంటే ఆ గర్భఫలాన్ని దేవుడు బహుకరించాడు. ఇలాగా ఎన్నో విషయాలు ఉన్నాయి. అలాగే రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయంలోకి వెళితే అక్కడ 4వ వచనం చదువుతాం. నయమాను రాజు వద్దకు పోయి ఇశ్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాటలను అతని తెలియచేయగా అన్నాడు. ఇక్కడ విచిత్రమైన సంభాషణ ఇది. ఏంటయ్యా అంటే, నయమాను సైన్యాధిపతి, సిరియా రాజు. అయితే అతనికి సైన్యాధిపతి నయమాను ఉంటే అతను ఎంతో వీరుడు, శూరుడు. అయితే ఇశ్రాయేలు యొక్క చెరలో ఉన్న వారిని తీసుకుని రావడం జరిగింది. ఆ ఇశ్రాయేల్లో ఒక చిన్నదాన్ని తీసుకుని వచ్చి తన భార్య దగ్గర పని మనిషి కింద పెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు ఆయనేమో ఒక కారణంగా పెడితే, ఇప్పుడు ఆ ఇశ్రాయేల్ చిన్నదని చేర్చుకోవటం వల్ల, గమనించాలి, ఇశ్రాయేల్ అంటే ఎవరు? దేవుని ప్రజలు. అలా ఆమెను చేర్చుకోవటం వల్ల ఆమె ఒక సలహా ఇచ్చిందంట. ఏమని? పలానా ప్రాంతంలో ఏలీసా అని ఒక ప్రవక్త ఉన్నాడు, అక్కడికి వెళితే నా యజమానుడికి ఆ రోగం మరి కుదిరి పడుతుందన్న సంగతి చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఆయన కూడా ఆమె మాట విని మరి రాజు దగ్గరికి వెళ్ళి, నేను ఆ దేశానికి వెళ్ళడానికి అనుమతి పత్రాలు ఇవ్వటం, ఆయన వెళ్ళటం అనేది జరుగుతుంది. తర్వాత వెళ్ళిన తర్వాత ఆయన అక్కడ స్వస్థ పొందినట్లుగా మనకి ఆధారాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు నయమానికి స్వస్థత పొందటానికి కూడా ఎవరు చేర్చుకోవటం బట్టి? చిన్నదే. గమనించాలి, అతను ఒకందుకు తీసుకుని వస్తే, అంటే గమనించాలి, దేవుని ప్రజలు ఎక్కడైతే ఉంటారో ఆ దేవుని ప్రజలు ఎవరయ్యా అంటే నీతిని అనుసరించేవారు. ఒక మాట, ఇశ్రాయేలు చిన్నదని మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఆమె తన యజమానుని కీడు కోరుకోవాలి తప్ప మేలు కోరుకోకూడదు. నీతిమంతుడు ఎప్పుడు కూడా మేలును వెతకాలి తప్ప కీడును వెంటాడటం. కనుక ఆమె నీతిమంతురాలు అన్నాడు. కారణం ఏంటయ్యా అంటే తన యజమానుడు బాగుండాలి అని కోరుకుంది. ఎందుకంటే ఆ యజమానుడే ఆ దేశాన్ని నుంచి వారి కుటుంబం నుంచి ఆయన తీసుకుని వచ్చేసాడు. కానీ ఆవిడ ఇక్కడ బాధపడతలేదు, నా యజమానుడు బాగుండాలి కనుక ఆ బాగుపడే పరిస్థితులు చెప్పడం జరిగింది. కనుక ఆమెలో నీతి మనకి ఇక్కడ కనపడుతూ ఉంది. కనుక ఇశ్రాయేలు యొక్క చిన్నది చెప్పిన మాటలు బట్టి అతను వెళ్ళటం జరిగింది. ఆయన బాగుపడటం అనేది మనం చూస్తూ ఉన్నాం. అట్లాగే ఇర్మియా గ్రంథంలో కూడా మనం వెళ్ళి త్వరగానే ఈ కార్యక్రమం ఉంచుకుందాం. 38వ అధ్యాయం దగ్గరికి వెళ్దాం. 38వ అధ్యాయం ఇర్మియా గ్రంథం త్వరగా. ఈ 38వ అధ్యాయంలో ఇర్మియా గారిని ఇతన్ని బురదలో పాడేస్తారు. ఇర్మియా గారిని ఒకసారి 6వ వచనం చదువుతున్నాడు చూడండి. వారు ఇర్మియాను పట్టుకుని కారాగృహములోనున్న రాజకుమారుడకు మల్కియా గోతులోనికి దింపిరి. ఇర్మియా ప్రవక్తను ఇక్కడ. అందులోని ఇర్మియాను త్రాళ్లతో దింపినప్పుడు ఆ గోతిలో నీళ్లు లేవు, బురద మాత్రమే ఉండెను. ఆ బురదలో ఇర్మియా దిగబడిను. అండర్లైన్ చేసుకోవాలి. రాజు బెన్యామీను ద్వారమున కూర్చుని ఉండగా రాజు ఇంటిలోని కూషీయుడగు, అండర్లైన్ చేసుకోండి, ఎవరెతను? కూషీయుడగు ఎబెద్మేలకెను షండ్రుడు వారి ఇర్మియాను గోతులు వేసిన సంగతి విని రాజు నగరంలో నుండి బయలువెళ్ళి రాజుతో చెప్పాడు. అంటే సంగతి అంటే ఇతను ఎవరయ్యా అంటే ఒక షండ్రుడు, ఒక నపంసకుడు. ఎబెద్మేలెకను ఒక నపంసకుడు. ఇర్మియా అనే ఒక ప్రవక్తను ఇలా బాధ పెడుతున్నారే, బురదలు వేశారనే సంగతి రాజు దగ్గరికి వెళ్ళి చెప్పడం జరిగింది. ఆ తర్వాత 13వ వచనంలోకి వెళ్తే ఇర్మియాను ఆ బందీ గృహశాలలో ఉండటానికి అవకాశం, ఆ బురదలను తీసి ఒక బందీ గృహశాలలో చెరసాలలో పెట్టడం అనేది మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇప్పుడు ఈయన ఎవరికి సహాయం చేశాడు? ఒక ప్రవక్తకే సహాయం చేశాడు. ఇప్పుడు ఈ సహాయం చేయటం వల్ల ఇక్కడ ఒక మాట చూపిస్తాను చూడండి. 15వ వచనం. ఇర్మియా బందీ గృహశాలలోనుండగా యెహోవా మాట అతనికి ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చాను, నీవు వెళ్ళి కూషీయుడగు
ఎబెద్మేలెకుతో ఇట్లనుము, ఎవరో ఇందాక కాపాడాడే అతనితో ఇట్లనుము, ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, మేలు చేయుటకే కాక కీడు చేయుటకే నేను ఈ పట్టణము గూర్చి చెప్పిన మాటలు నెరవేర్చుచున్నాను. ఏది యెరూషలేము ఏమవుతుందో పాడవుతుందని చెప్పాడు ఆయన. నీవు చూచుచుండగా ఆ మాటలు ఈ దినమున నెరవేరును. అంటే ఖచ్చితంగా నువ్వు చూస్తుండగా నీ పట్టణం ఏమైపోద్ది, నన్ను నాశనం అవుతుంది. ఆ దినమున నేను నిన్ను విడిపించదను, నీవు భయపడు మనుషుల చేతికి నీవు అప్పగింపబడవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీవు నన్ను నమ్ముకుంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించదను. నీవు ఖడ్గము చేత పడవు, దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లు నీ ప్రాణం నీవు దక్కించు. అంటే యెరూషలేము పట్టణం నాశనమైనా దేవుడు ఎవరిని కాపాడాడు? ఇక్కడ ప్రవక్త చెప్తున్న మాట. అంటే ప్రవక్తని ఎవరైతే కాపాడారో ఆ ప్రవక్త కాపాడినవాడు ఎవరయ్యా అంటే ఎబెద్మేలెక్. అతడు ఎవరయ్యా అంటే ఒక షండు. అంటే ఇప్పుడు ఆ షండుని ప్రవక్తకి సహకారం చేశాడు గనక ఆ ప్రవక్తనే దేవుడు షండుని ఏం చేస్తున్నాడు, ఈ పట్టణ నాశనాన్ని నువ్వు ఖచ్చితంగా రక్షణ పొందుతావు, నీవు ఎటువంటి నష్టం కలగదని చెప్పటం అనేది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇది పాత నిబంధన కాలంలో కొన్ని సంగతులు, కొన్ని ఆధారాలు మనం చూస్తూ ఉన్నాం. అలాగే క్రొత్త నిబంధన కాలంలో యేసు ప్రభు శిష్యులైన మనం, క్రీస్తుని బట్టి శిష్యులైన మనం ఒకసారి ఆలోచన చేద్దాం. ఇందాక కూడా మిమ్ముని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకును, నన్ను చేర్చుకున్నవాడు తండ్రిని చేర్చుకుని ఇవన్నీ చెప్పడం జరిగింది. 41 ఏమన్నాడు? ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలం పొందును, నీతిమంతుని చేర్చుకున్నవాడు నీతి ఫలం పొందుతాడు అన్నాడు. ఇందాక మీకు చూపించాను, నీతిమంతుని చేర్చుకోవటం వల్ల వచ్చే ఫలితాలు ఏంటో చెప్పాను, ప్రవక్తను చేర్చుకోవటం వల్ల వచ్చే ఫలితాలు ఏంటో చెప్పాను. అలాగే ఇంతగా చేర్చుకోవటం ఏంటయ్యా అంటే ఒకటే, దేవుని మాటలతో మీ ఇంటికి ఎవరు వచ్చినా వారిని చేర్చుకుంటేనే దేవుణ్ణి చేర్చుకున్నట్లు లెక్క. దేవుని కార్యాల పట్ల ప్రయాసపడే వారిని చేర్చుకోవటమే దేవునికి ఇష్టమైన పని. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి నుంచి చదువుతాం. 4వ అధ్యాయం మొదటి నుంచి. కావున అపేక్షించుచు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు స్థిరులై ఉండుడి. ఎలా ఉండాలంట? ప్రభు దగ్గర స్థిరత్వంగా ఉండాలి. ఓకేనా? తర్వాత 2వ వచనం, ప్రభువునందు ఏక మనస్సు గలవారై ఉండుడని యవోదియను సుంటికేసును బతిమాలుకుంటున్నారు. ఈ ఇద్దరు స్త్రీలు వారిలో భిన్న మనస్తత్వాలు ఉన్నాయంట. గమనించాలి, వారు గొప్పవారే, కానీ వారిలో ఏమన్నా ఏక మనస్తత్వాలు లేవు. కానీ ఇప్పుడు ఏక మనసు ఉండాలని వారితో చెప్తున్నాడు. అవును. 3వ వచనం, నిజమైన సహకారితో చెప్తూ ఆ స్త్రీలు క్లెమెంతుతోను నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయం చేయమని నేను వేడుకొనిచున్నానని చెప్తున్నాడు ఆ సహకారికి. ఓకేనా? దేవుని పనిలో పౌలు గారికి సహకారిగా ఉన్న వ్యక్తికి చెప్తున్నాడు ఈ మాట. అంటే ఆ స్త్రీలకే నువ్వు సహకారి చెయ్యి అని చెప్పి కింద ఆ సహకారుల పేరులు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి అన్నమాట మనకు కనపడుతుంది. ఎక్కడ వ్రాయబడ్డాయంట? జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి అన్నమాట అన్నాడు. ఇక్కడ ఒక విషయాన్ని మనం ఆలోచన చేస్తే, దేవుని గ్రంథం అది మనం చదువుతున్న దైవ గ్రంథం. ఈ దైవ గ్రంథ ప్రకారంగా నడిచిన వాడి పేరు జీవగ్రంథంలో ఉంటుంది. ఈ గ్రంథ ప్రకారంగా నడిచిన వాడి పేరు జీవగ్రంథంలో ఉంటుంది. ఈ వాక్య ప్రకారంగా లేదా ఈ దేవుని గ్రంథ ప్రకారంగా నడవని వాడి పేరు జీవగ్రంథంలో ఉండదు. తుడిచేస్తాడు అవసరమైతే ఉన్నా కూడా. ఇప్పుడు జీవగ్రంథంలో పేరు లేకపోతే మనకేంటి అని మాట మనలో సహజంగా రావచ్చు. ఎందుకంటే అది మనం చూసామా ఏంటి అని. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 15వ వచనం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనం. ఇది చూద్దాం. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల ఏది జీవగ్రంథంలో కానీ ఎవడి పేరైనా రాయకపోతే వాడు అగ్నిగుండములు పడవేయబడును. ఎక్కడ పడిపోతామని చెప్తున్నాడు ఇక్కడ? అగ్నిగుండంలో పడవైపోతాడు. అంటే ఇప్పుడు అగ్నిగుండం తప్పించుకునేది ఏదైనా ఉంటే మన పేరు జీవగ్రంథంలో ఉండాలి.
అంటే జీవగ్రంథంలో ఎప్పుడు పేర్లు లిఖితం అవుతున్నాయా అంటే దేవుని పనిలో ప్రయాసపడిన వారి పేర్లు మాత్రమే ఉన్నాయి. దేవుని పని కొరకు, దేవుని మహిమ కొరకు ప్రయాసపడే వారి జీవితాలు మాత్రమే రాయబడుతున్నాయని ఇందాక మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలోనే 27వ వచనం చదువుకుందాం. గొర్రె పిల్ల యొక్క అది అంటే ఆ జీవగ్రంథం ఎవరిదో తెలుసా? గొర్రె పిల్ల యొక్క అంటే ఎవరిదే? క్రీస్తుది. అంటే క్రీస్తులో ఏముంది? జీవం ఉంది. ఓకేనా? రైట్, చదువు. గొర్రె పిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు. దీంట్లోకి ఆ పునాదులు గల పట్టణం లేదా పరిశుద్ధ దేవాలయం గమనించాలి. అంటే దేవుని సన్నిధికి చేరే అవకాశం ఏంటయ్యా అంటే గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథంలో ఉన్నవారు, పేర్లు ఉన్నవారు మాత్రమే హక్కుదారులంట. జీవగ్రంథములో పేరు లేని వారు దేవుని దగ్గర కాదు కదా, అగ్నిగుండాల్లో పడతారంట. కనుక ఇప్పుడు జీవగ్రంథంలో మన పేరు ఉండాలి అంటే ఖచ్చితంగా మనం ఏం చెయ్యాలి అంటే ఆ ప్రభు మనకి ఏం చెప్పాడో, ప్రభు ఏదైతే మనకి ఇచ్చాడో అది ఖచ్చితంగా మనం పాటించవలసిన వారై ఉన్నాం. ఆ కింద మాట చూడండి. ఆ తర్వాత నిషిద్ధమైనది దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనది ఏదైనను అసహ్యమైనది దానిని అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశింపడు అని ఇక్కడ మనకి వాక్యం గ్రంథం తేడంగా చెప్పడం అనేది జరిగింది. కనుక మనం చేసే పని ఒకవేళ లోకంలో మనుషులు మర్చిపోవచ్చు. దేవుడి కొరకు మనం చేసే పనిని మనుషులు గుర్తించకపోవచ్చు. నేను ఇంత పని చేస్తున్నాను, మరి నేను ఇంత పని చేస్తున్నాను అంటే మరి ఏదో నాకు లాభం ఉండాలి, ప్రజలు నన్ను గౌరవించాలి కదా అన్న భావాలు మనకు ఉంటాయి. అయితే మనుషులకు కనబడాలని మాత్రం పని చేయకూడదు. మనుషులకు కనబడాలని మాత్రం పని చేయకూడదు. లోకసువార్త 2వ అధ్యాయంలో ఇక్కడ అన్న అనే ఒక ప్రవక్త ఉంది. 37వ వచనంలోకి వెళితే 36వ వచనంలోకి వెళితే ఆమె చూడండి, మరియు అషేరు గోత్రికురాలు పెనియేలు కుమార్తె అయిన అన్న అని ఒక ప్రవక్త ఉండేడు. ఆమె కన్యత్వం మొదలుకుని 7 ఏండ్లు పెనిమిడితో సంసారం చేసి బహుకాలం గడిచినదై 84 సంవత్సరములు విధవరాలయుండి దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనతో రేయింబగలు సేవ చేయుచుండెను. అలాంటి తల్లులు ఎక్కడ ఉంటారన్నది కష్టమే. అంటే అంత వృద్ధాపమందు దేవాలయమును విడువక అన్నమాట ఉంది. దేవాలయమును విడువక ఎలా చేసిందంట? ఉపవాస ప్రార్థనతో రేయింపగలు గమనించాలి. ఏం చేసింది? అవి సేవ చేయుచుండెను, బోధ చేయుచుండెను అని మాట్లాడేది అక్కడ. సేవ చేయుచుండెను అంటే దేవుని యొక్క సన్నిధిలో, దేవుని పనిలో ఆ సేవే చాలా గొప్పకరమైంది. ఎందుకు అంటే యేసు ప్రభు కాలంలో ఆయనకు పరిచయం చేసే స్త్రీలు కూడా ఉన్నారు. తర్వాత అపోస్తుల కాలంలో ఆయనకి ఎందరో సహకరించిన వారు, ఎందరో పరిచయం చేసిన వారు కూడా ఉన్నారు. కనుక పౌలు గారు ప్రయాసపడిన వారిని ప్రశంసించాడు. దేవునికి వ్యతిరేకంగా ఉన్న వారిని కూడా ఆయన గద్దించినట్లుగా మనకి గ్రంథం ఆధారం ఉంది. ఇక చివరగా నా మాట యొక్క ముగింపు ఏంటంటే దేవుని పేరట మీ ఇంటికి ఎవరైనా వచ్చినా ఖచ్చితంగా వాక్యంతో వస్తే ఖచ్చితంగా మీరు చేర్చుకోవటం వల్ల ఖచ్చితంగా మీ కుటుంబానికి శుభమే పలకమన్నాడు. ఆ శుభమే మీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు. ఇందాక నేను ఇంచుమించు నోవాహు దగ్గర నుంచి మీకు చెప్పడం జరిగింది. ప్రతి మాటను మరొకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. నోవాహును బట్టి ఆ కుటుంబాన్ని దీవించాడు, అబ్రహామును బట్టి లోతును తప్పించాడు, అలాగే యోసేపును బట్టి ఆ ఇంటి యజమాని దీవించాడు, ఆ యోసేపును బట్టి ఒక దేశాన్ని దీవించాడు. మోషేకి సహకారులుగా ఉన్న హూరు అహరోనును వారి సహకారం చేశారనుక తర్వాత కాలంలో అహరోను యాజకుడు అయ్యాడు. హూరు దేవుని యొక్క ప్రత్యక్ష గుడారంలో దేవుని సంబంధించిన ఉపకరణలు చేయడానికి ఒక పనివాడిగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. రాహాబు వేగుల వారిని చేర్చుకోవటం ద్వారా మరి ఆ వేగులు తన కుటుంబాన్ని రక్షించినట్లుగా మనకు కనపడుతుంది. అలాగే ఏలియా సారేపతు పేదరాలింటి ఆ ప్రవక్తను చేర్చుకోవటం ద్వారా కరువు కాలంలో కూడా దేవుడు ఆమెకు సమృద్ధినిచ్చాడు. ఎలీషా కాలంలోకి వచ్చిన తర్వాత సునేము పట్టణస్తురాలు బిడ్డ లేకపోయినా ఆ దాసుడికి ఒక బస ఉండాలని ఒక గృహాన్ని ఏర్పాటు చేసినప్పుడు ప్రవక్తను చేర్చుకోవటం వల్ల దేవుడు ఆ గర్భఫలాన్ని దేవుడు మరి నయామాను ఆ ఇశ్రాయేలు చిన్నదని ఆయన వేరేగా చేర్చుకున్నాడు, కానీ ఆమెను బట్టి అతనికి స్వస్థత పొందటం అనేది చూస్తూ ఉన్నాం. ఇలా ఎందరో ఇర్మియా షండు అతన్ని విడిపించటం వల్ల ఆ ఫలాన్ని ఆయన సంపాదించినట్లుగా మనకి కనబడుతుంది. ఇలా ఎందరో నీతిమంతులు చేర్చుకోవటం వల్ల
ఖచ్చితంగా నీతి ఫలాలు వారు అనుభవించారు. కనుక ఈరోజు మరి యాజకులు దేవుని దూతలని మేకా గ్రంథం, మలాకి గ్రంథంలో కూడా ఈ మాటలు ఉంటాయి. కనుక దేవుని పనివారుగా, దేవుని యొక్క సేవకులుగా మరి మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు మనుషులుగా మాత్రం చూడకండి. ఖచ్చితంగా ఎందుకయ్యా అంటే వాక్యంతో వాక్యాన్ని చెప్తున్నప్పుడు ఖచ్చితంగా వాక్యం ఎవరయ్యా అంటే క్రీస్తు, క్రీస్తు ఎవరయ్యా అంటే తండ్రి పంపిన మరి కుమారుడు. గనక మీ ఇంటికి ఎవరు వస్తున్నారో ఒకసారి ఆలోచించండి. కనుక నన్ను చేర్చుకున్నవాడు మిమ్ముని చేర్చుకున్నాడు, మిమ్ముని చేర్చుకున్నాడు నన్ను చేర్చుకుని నన్ను పంపిన తండ్రి చేర్చుకున్నాడు. కేవలం గమనించాలి, అంత భాగ్యాన్ని ఇస్తున్నాడో. ఈరోజు కొందరు నచ్చని వారు మాకు ఈ మాటలు వద్దు అంటున్నారు. అలా వద్దు అనుకుంటే నిత్య జీవానికి అపాత్రులుగా వారే ఎంచుకున్నారు. కావాలనుకున్న వారు నిత్య జీవానికి పాత్రులుగా ఎంచుకున్నారు. కనుక సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఆ సువార్తే రక్షణ. నమ్మిన వారికి, నమ్మని వారికి ఆ సువార్తే శిక్ష విధిస్తుంది. కనుక ఇప్పుడున్న పరిస్థితులను బట్టి దయించి, అలాగే ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా వేగుల వారు వచ్చినా, నీతిమంతులు ఎవరు వచ్చినా మీ ఇంటిగా చేర్చుకుని 2 మాటలైన మీరు చూడటమండి. మందసాన్ని చేర్చుకున్నాడు ఓబేదోము, తన బిడ్డలను కూడా దేవుడు దీవించాడు. కనుక ఒక్కసారి దయించి మరి వాక్యాన్ని చేర్చుకోండి, వాక్యానికి చూడటం ఉంటాయి. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని కాపాడతారు. అలాగే దేవుని సేవకులకు, పరిచారకులు, సహకారులుగా ఉండండి. మీ పేర్లు జీవగ్రంథాల్లో రాయబడి ఉంటాయి. నమ్మండి, దేవుని మాటలకు లోబడండి. అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు.